శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. బమ్మెర పోతన భాగవతం నుంచి ఒక మధురమైన ఘట్టం. ఇందులో రెండు సుప్రసిద్ధ పద్యాలు ఉన్నాయి. ఒకటి కలడందురు దీనులయడ, రెండు లావొక్కింతయు లేదు. ఈ రెండింటికి రసరమ్యమైన వ్యాఖ్యానాన్ని అందిస్తున్నారు గండవరపు ప్రభాకర్ గారు. ఆ తరం వారు ఎంతో ఆనందిస్తారు, ఈ తరం వారు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. విందాం రండి. కలడందురు దీనులయడ, కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురు అన్ని దిశలను, కలడు కలండనెడువాడు, కలడు కలండనెడువాడు, వాడు కలడో లేడో, కలడో లేడో. లావుకింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంఠావుల్ తప్పెను, మూర్ఛ వచ్చే తనుండసెన్ శ్రమంబయ్యడిన్, నీవే తప్ప ఇతపరం బెరుగా, నీవే తప్ప ఇతపరం బెరుగా, మన్నింపదగుందీను నిన్, రావే ఈశ్వరా కావవే వరదా, సంరక్షింపు భద్రాత్మక, సంరక్షింపు భద్రాత్మక. మొసలి చేత చిక్కి గజరాజు పోరాడి పోరాడి విసిగి వేసారి చివరకు ఆ విష్ణుమూర్తిని అనేక విధాల ప్రార్థిస్తున్నా తన మొర ఆలకించలేదని బాధతో ఇలా అంటున్నాడు. ఆ జగద్రక్షకు దీనుల వెంటే ఉంటాడని, పరమయోగుల సమూహాన్ని రక్షిస్తుంటాడని, అన్ని దిక్కుల యందు తానే వ్యాపించి ఉన్నాడని అందరూ అంటూ ఉంటారు. మరైతే ఆ సజ్జన రక్షకుడు అసలంటూ ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఉంటే నన్నెందుకు రక్షించడానికి రాలేదు అని ఎంతో వ్యాకులతతో ఎలుగెత్తి స్వామిని ప్రార్థిస్తూనే అనేక సహజమైన సందేహాలతో కొట్టుమిట్టాడుతున్నాడు గజరాజు. మొసలి బారిన పడేంత వరకు గజేంద్రుడు తన ఏనుగు జాతిలో అధినాయకుడై రాజవైభవాన్ని పొందుతున్నవాడై ఇష్టసకులతో జలక్రీడలు సలిపే సమయంలో శాపవశాన తన భార్యల ముందు పరివారం ముందు ఈ ఇక్కట్లు అనుభవిస్తున్నాడు. తను నలుగురికి సహాయం చేసిన వాడే కానీ తాను ఎవరి సహాయము తీసుకోవలసిన అవసరం ఇంతవరకు రాలేదు. చూడండి, ప్రభాకర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు. సహాయం ఇంతవరకు రాలేదు అన్నారు. అంటే వస్తుంది. దేవుని ప్రార్థించవలసినటువంటి అవసరము, సహాయం కోరవలసిన అవసరం ఎంత బలవంతుడికైనా వస్తుందనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ప్రభాకర్ గారు. పోరాటంలో శక్తి సన్నగిల్లి ఓటమి ప్రాణభయము తరుముతున్న వేళ అది జరుగుతుందని అంటున్నారు. ఇంకా కర్మ పరిపక్వం అవుతున్న దశలో జ్ఞానోదయం కలిగి స్వామిని కీర్తించడం ప్రారంభించడం జరుగుతుందంటున్నారు. అది విషయం. ఇలాగే జరుగుతుంది కదా. అయితే తాను అనుకున్న సమయానికి స్వామి రాకపోవడంతో తిరిగి అజ్ఞానం ఆవరిస్తున్నదో ఏమో అన్నట్లుగా అసలు స్వామి ఉన్నాడో లేడు, అసలు స్వామి ఉన్నాడో లేడు అని తలపోయసాగాడు గజరాజు. ఈ ద్వంద్వ భావన ప్రతి సామాన్యుడికి జరిగేది.
ఆలస్యం అవుతున్న కొద్దీ స్వామి దర్శనంపై ఆర్తి జిజ్ఞాస పెరగవలసింది పోయి స్వామి ఉనికినే సందేహించ పరిస్థితి వచ్చింది అంటే తరుముతున్న ప్రాణభయమే కారణం కావచ్చు, లేదా చిన్న బాలుడి మనస్తత్వం ప్రకటితం కావచ్చు. సహజమైన రాజలక్షణం వలన దీనుడననే భావం కొద్ది సమయం మరుగున పడి ఉండవచ్చు. అతనిలో సహజమైన దీనత్వము లేదు. అతడు యోగి కూడా కాదు, ఇంకా శరణాగత స్థితి రాలేదేమో. తిరుమల కొండ మీద స్వామి దర్శనం అనుకున్న దానికన్నా ఆలస్యమైతేనే భరించలేని మానవ మాతృలం గజేంద్రుని అప్పటి మానసిక స్థితి తప్పక అంచనా వేయగలం. ఇక రెండవ పద్యంలో గజరాజు పరిస్థితిలో మళ్ళీ మార్పు చూడవచ్చు. ఇక్కడ పూర్తి శరణాగతి ప్రదర్శించిన వైఖరి గజరాజుది. అసలు కలడు లేడు ఆ పరమేశ్వరుడు అన్నవాడు శరీరంలో పటుత్వము పూర్తిగా తగ్గిపోతుండగా మోకరిల్లి తొండము పైకెత్తి ఇలా అంటున్నాడు గజరాజు. నాలో బలము కొంచెం కూడా లేదు, ధైర్యం అడుగంటింది, ప్రాణాలు అవి ఉన్న ప్రదేశంలో నుండి జారిపోతున్నవి. అపస్మారక పరిస్థితి వస్తూ ఉన్నది. శరీరం అలసిపోయినది, శ్రమ అధికముగా ఉన్నది. నిన్ను తప్ప వేరే ఎవరిని ఎరుగదు, ఎవరూ నాకు లేరు. ఈ దీనుడిని మన్నించు. కోరిన కోర్కెలు తీర్చేవో ఈశ్వర, అన్ని విధాలా రక్షించు. భద్రాత్మక అని ఆక్రోశించాడు. ఆ శ్రీహరే వరదుడు, ఈశ్వరుడు, భద్రాత్మకుడు అని గజరాజు నిజంగా తెలుసుకున్నాడు కనుకనే గజరాజు చేత పోతన ఆ మాటలు అనిపించాడు. ఈ రెండు పద్యాలని మన తెలుగువారు అందరూ జీవితంలో పలుమార్లు స్మరించిన సందర్భాలు ఉండి ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. ఇవి మనం చదువుకునే వెంకటేశ్వర సుప్రభాతంలోని వినా వెంకటేశం అనాథో అనాథ సదా వెంకటేశం స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్ఛ అనే శ్లోక భావానికి ఎంతో దగ్గరగా ఉన్న విషయం జ్ఞప్తికి తెచ్చుకుంటే మనసుకి ఆహ్లాదం కలుగుతుంది కదా. ఇంత ఆక్రోశించిన ఆ గజరాజుపై శ్రీహరి ఏ విధమైన తన కరుణా కటాక్షాలు చూపించాడో రేపు చూద్దాం. ప్రేమతో గండవరపు ప్రభాకర్. ఇదండి ప్రభాకర్ గారు మనకు అందించినటువంటి రసరమ్యమైన వ్యాఖ్యానము. మరి రేపు ఆయన వ్రాస్తారు, నేను వినిపిస్తాను. సదా కళాసేవలో